నువ్వు అగస్త్యాశ్రమానికి వెడితే కృష్ణుని యొక్క మంత్రోపదేశం పొందితే నీకు కృష్ణ దర్శనం అవుతుందని. అయితే అగస్త్యాశ్రమానికి ఎడతానని ఆయన బయలుదేరాడు, ఆయన వెనక జింకలు బయలుదేరాయి. ముగ్గురు వెళ్ళారు. అగస్త్యాశ్రమంలో కృష్ణ మంత్రాన్ని ఉపదేశం పొంది జపం చేశాడు. ఆయనకి కృష్ణ సాక్షాత్కారం అయింది. కృష్ణ భగవానుడు నీకేం కావాలని అడిగాడు. ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు. నాకేమీ కోరిక లేదు, ఒక్కసారి మిమ్మల్ని చూడాలని కోరుకున్నాను, అంతే. మీ దర్శనమైంది చాలు, నాకే కోరిక లేదు. దేవతలు ప్రత్యక్షమైతే కోరిక తీర్చకుండా వెళ్ళారు. కృష్ణ భగవానుడు అన్నాడు, ఇవాళ నుండి నేను కూడా నీలో ఆవేశిస్తున్నాను. నేను నిన్ను ఆవేశించడానికి ఒక కారణం ఉంది. రామావతారం ఏమిటో నీకు తెలిసేటటువంటి రోజు ఒకటి వస్తుంది. నువ్వు రాముణ్ణి నిలదీస్తావు. రాముణ్ణి నిలదీసి నీ చేతిలో ఉన్న విష్ణు చాపాన్ని రాముడికి ఇచ్చినప్పుడు రాముడెవడో తెలియగానే నేను నీలోంచి అంతర్ధానం అవుతాను. అప్పుడు నీ తేజస్సు క్షయం అవుతుంది. ఆ తర్వాత నువ్వు ఇక స్థిరంగా కూర్చుంటావు ఓ పర్వతం మీద. అప్పటి వరకు నువ్వు తిరుగుతూనే ఉంటావు. నీకు నా ఆవేశ అవసరం ఉంది, అందుకే నేను నీలో ప్రవేశిస్తున్నానని కృష్ణుడు కూడా ప్రవేశించాడు. ఇప్పుడు ఆయన యందు శివ తేజస్సు విష్ణు తేజస్సు కూడా ప్రవేశించాడు. ఇతపూర్వమే శివ తేజస్సు ఉంది, ఇప్పుడు విష్ణు తేజస్సు కూడా ప్రవేశించింది. ఈ రెండు తేజస్సులతో కూడినటువంటి వాడై ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తండ్రి అయినటువంటి